హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా బయటికి ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే సౌత్ సెంట్రల్ రైల్వే కానీ అంటే రైల్వేస్ అప్రెంటిస్కి అప్లై చేసి మెరిట్ లిస్ట్లో నేమ్స్ లేకుండా ఉంటారో, అంటే పర్సంటేజ్ తక్కువైనా కానీ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇలాంటి డిఫెన్స్ నోటిఫికేషన్ అనేది మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 10th క్లాస్ మార్కులు బేస్ కాకుండా మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఎగ్జామ్ బట్టి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి కూడా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా అందులో ఉంటాయి. అలాగే దీని యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాసిక్ సంబంధించింది. ఇక్కడ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే పెట్టాలి. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th February 2022 లాస్ట్ డేట్. ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది. దీనికి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి 1st March 2022. రిటర్న్ అండ్ ప్రాక్టికల్ ఒకేసారి ఉంటాయి అన్నమాట. మీకు మెరిట్ లిస్ట్ అనేది 17th March 2022లో పెడతారు. మీకు జాయినింగ్ వచ్చేసరికి 1st April 2022లో జాయినింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసే విధానం కూడా మనం చూద్దాం. ముందుగా మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి క్యాండిడేట్స్ కేటగిరీ ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 14 to 21 years, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 14 to 24 years, అండ్ SC/ST కేటగిరీ వచ్చేసరికి 14 to 26 years. ఇది ఎప్పటికంటే 1st April 2022కి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బార్డర్లో అంటే ఏజ్ బార్డర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది డౌట్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ 14 నుంచి 21 అనేది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏజ్ క్యాలిక్యులేటర్లోకి గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేయండి. ఏజ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్, అంటే ఇక్కడ ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్ అని క్లిక్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 24 above అంటే వచ్చిందనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ వారు. అదే జనరల్ క్యాండిడేట్స్ వారు 21 above వస్తే నాట్ ఎలిజిబుల్. ఇంకా ఐటీఐ వచ్చేసరికి 65% మార్క్స్ అనేది ఉండాలి. స్టైఫండ్ వచ్చేసరికి 7,700 అనేది మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ ట్రేడ్స్ చూద్దాం. ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే మిషనిస్ట్ ట్రేడ్ ఉంది, షీట్ మెటల్ వర్కర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానిక్ రాడార్ రేడియో ఎయిర్ క్రాఫ్ట్ 9 ఉన్నాయి, కార్పెంటర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 24 ఉన్నాయి, పెయింటర్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, ఫిట్టర్ 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. అండ్ ఫీజు కూడా ఏమీ లేదు. ఇంకా ఫస్ట్ ఇది NAPS పోర్టల్. NAPS పోర్టల్లో ఫస్ట్ రిజిస్టర్ అవుతారు. 100% మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీషన్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు 100% కానీ అవ్వకపోతే మీకు కాల్ లెటర్ అనేది రాదు. సో మీరు జాగ్రత్తగా 100% ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. రీసెంట్ ఓబీసీ కానీ టోటల్ అన్నీ కూడా అప్డేట్ చేయండి. మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్తారు. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని క్యాపిటల్ లెటర్స్లో క్లిక్ చేయండి. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని క్యాపిటల్ లెటర్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ 8 ఆపర్చునిటీస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెకానికల్ ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్ జనరల్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్ క్రాఫ్ట్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, మిషనిస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా ఓపెన్ అయ్యేటప్పుడు పక్కన అప్లై అని వస్తుంది. ఇక్కడ అప్లై అని వచ్చేటప్పుడు దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి ఒకవేళ మీరు యొక్క డీటెయిల్స్ చూడాలి అనుకుంటే, నేను కార్పెంటర్ అయితే చూస్తున్నా, మీరు వ్యూలోకి వెళ్తారు. వ్యూలోకి వెళ్ళి మీ యొక్క అడ్రస్ ఎక్కడ అనేది ఇవన్నీ కూడా ఇస్తారనమాట. ఎస్టాబ్లిష్మెంట్ కోడు, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా
ఇది మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ యాజ్ పర్ మెరిట్ కాబట్టి ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం అందరికీ కూడా పంపిస్తారు. ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని క్లిక్ చేస్తే అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇంకా అలా వచ్చిందంటే మ్యాక్సిమం అయిపోయినట్టే, మీరు ఇంకేం చేయనవసరం లేదు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే కింద కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.